దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈనాటి మొదటి పట్టణం ఏం చెప్తుందంటే, దేవుని ఆలోచనలు ఎవరికి తెలియను. దేవుని ఆలోచనలు ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు ఎవరు బ్రతుకుతారో, ఎప్పుడు ఎవరు చనిపోతారో, ఎప్పుడు ఎవరు ఏ ఉద్యోగం వస్తుందో, ఈరోజు ఉన్నోళ్ళు రేపు ఉండట్లేదు. ఇదంతా కూడా ఒక మాయలాగా ఉంది, ఒక అద్భుతం అంతే. ఈరోజు మనం బ్రతుకుతున్నాం, ఈరోజు మనం పడుకొని రేపు లేస్తున్నామంటే అది అద్భుతమే. కానీ మనకు అది చాలామందికి అది తెలియదు. ప్రాణం విలువ ఎవరికి తెలుస్తుంది అంటే, కోట్లు పోసి ఆడ వెంటిలేటర్లో ఉంటూ డబ్బు లేక డబ్బు కోసం తనకలాడుతాడు చూడు, అప్పుడు ప్రాణం విలువ తెలుస్తుంది. ఈ ఒక్క పూట బతుకుతారా లేదా ఇదో కొన్ని క్షణాలు బతుకుతారా అన్న వాళ్ళకి ప్రాణం విలువ తెలుస్తుంది. నీకు ఏం లేకుండా మంచిగా తిని, మంచిగా పడుకొని, మంచిగా తాగి, అందరిని కొట్టుకుంటా తిట్టుకుంటా అట్లున్నావు అనుకో, నీకేం తెలీదు, ప్రాణం విలువ తెలియదు. కాబట్టి ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, ఈనాటి పట్టణం ద్వారా, మొదటి పట్టణం ద్వారా, దేవుని యొక్క ఆలోచనలు మనకు అంతుపట్టినట్టుగా ఉన్నాయి. కానీ మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా అంటే అవి మనల్ని పెడత్రోవ పెట్టే మార్గంలో ఉన్నాయంట. మానవుని యొక్క ఆలోచనలు పెడత్రోవలో పెడతాయంట. అందుకే సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము అక్కడ 14వ వచనం చెప్తుంది, నరుల బుద్ధి బలహీనమైనది, మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టించును అంటున్నాడు. కాబట్టి ఈ నరులు యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎవరినన్నా కొంప ముంచుదామా, ఎవరికన్నా లాక్కుందామా, మనం లబ్ధి పొందుదామా, ఇలాంటి మనస్తత్వంతోనే ఉంటాయి. కానీ దేవుడి యొక్క ఆలోచనలు అండగాదు. దేవుడు అందరినీ కూడా సమానంగా చూడాలి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఆ విధంగా ఉంటాడు. సొలొమోను జ్ఞాన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి ఈరోజు మానవుల యొక్క జ్ఞానము, మానవుల యొక్క ఆలోచనలు అన్ని కూడా మనుషుల్ని పెడత్రోవ మార్గంలో పెడుతున్నాయి. కాబట్టి దేవుడి యొక్క పవిత్రాత్మ ప్రేరణ వలనే మనం దేవుని యొక్క మనసును తెలుసుకుంటాము, దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుంటాము, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాము. అప్పుడే మనము ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకునేటువంటి ఈ ప్రయత్నంలో మన ఆలోచనలు మారుతాయి. మన ఆలోచన మారిందంటే మన ప్రవర్తన మారుతుంది. నీకు ప్రార్థన చేసుకోవాలనే బుద్ధి లేదనుకో, గుడికి పోవాలనే ఆలోచన లేదనుకో, కానీ స్లోగా ఇదిగో ప్రభువుని ఎందుకు వాళ్ళందరూ ప్రార్థన పోతున్నారు, మనం కూడా ఒకసారి పోదంపా అనేటువంటి ఒక చిన్న ఆలోచన వచ్చిందనుకో, నీలో మార్పు ప్రారంభమైంది. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, లేదా దాన్ని తెలుసుకొని వీళ్ళనైనా ఇబ్బందులు పెడతాం. నువ్వు అది నెగటివ్ తెలుసుకుంటానో పాజిటివ్ తెలుసుకుంటానో తర్వాత విషయం, కానీ దేవుని సన్నిధిని నువ్వు వస్తున్నావంటే నీలో మార్పు ప్రారంభమైంది. దేవుడు నిన్ను ఆయన యొక్క బిడ్డగా మలుచుకోబోతున్నాడు, పిలుచుకోబోతున్నాడు. కాబట్టి ఈ విధంగా అల్టిమేట్లీ మొదటి పట్టణం ఏం చెప్తుందంటే, మానవుని యొక్క ఆలోచనలు వక్ర మార్గంలో ఉన్నాయి. ఈ వక్ర మార్గంలో ఉన్నటువంటి మనిషి దేవుని యొక్క ప్రేరణతో, దేవుని యొక్క ఆలోచనలతో ఆయన ఏం చేస్తున్నాడంటే పవిత్రుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ఈ మానవుని జీవితము. ఈ తరుణంలో ఈనాటి 2వ పట్టణంలో మనం గమనించినట్లయితే, 2వ పట్టణము ఈరోజు ముఖ్యంగా పునీత పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి లేఖ. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఫిలోమోనుకు రాసిన లేఖ అతి చిన్న అధ్యాయం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక్కటే ఒకటి. అది చదివినారనుకో ఒక బుక్ చదివినట్టు. కాబట్టి దయచేసి మళ్ళీ చదవండి. దాని యొక్క సారాంశం ఏంటంటే, ఈ ఫిలోమోనుకు అనేక మంది బానిసలు ఉంటారు, చాలా మంది బానిసలు పనివారు ఉంటారు. ఆ పని వాళ్ళలో ఒకడు ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఒనేసిము అనేటువంటి ఒక పనివాడు ఉంటాడు, ఒక బానిస. ఆ వ్యక్తి ఆయన కాడ పనిచేస్తున్నప్పుడు ఏదో ఆయన పైన నేరం మోపబడి, అది నిజంగా చేశాడో లేదో మనకు తెలియదు, కానీ నేరం మోపబడి ఆయన చెరసాల్లో ఒక బందీగా పెట్టడం జరుగుతుంది. ఆ బందీగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఎవరితో పరిచయం ఏర్పడుతుందంటే, ఆయన పౌలు గారితో పరిచయం ఏర్పడుతుంది.
పౌలు గారితో పరిచయం ఏర్పడినప్పుడు ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ప్రార్థనా విధానము, ఆయన భక్తి భావాలన్నీ కూడా ఈయన దానికి పరవశం అయిపోయాడు. ఎవరు? ఒనేసిము అయిపోయిన తర్వాత ఆయనంటే బాగా ప్రార్థన పట్ల వీటన్నిటిని కూడా ఆయన శిష్యరికంలో జైల్లో ఉన్నప్పుడే నేర్చుకోవడం ప్రారంభించారు. అప్పుడు ఎప్పుడైతే అలా నేర్చుకున్న తర్వాత ఆయన ఒక మంచి బానిస కాదు కానీ ఒక మంచి దైవ సేవకులాగా తయారయ్యాడు ఆ యొక్క బానిస. అప్పుడు మళ్ళీ ఆ చెరసాల నుండి విడుదల పొంది ఆయన మళ్ళీ ఆ యొక్క ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ ఫిలోమేను మళ్ళీ ఇతన్ని ఆ పనిలో చేర్చుకోవాలని చెప్పేసి ఆయనకు ఒక ఉత్తరం రాస్తాడు. అదే ఈనాటి 2వ పట్టణము. ఆ 2వ పట్టణం యొక్క సారాంశం ఏంటంటే మనము క్షమించాలి, స్వీకరించాలి. మనము అందరికి కూడా చెరసాల్లో ఉన్నటువంటి ఈ నేరస్తుని మనము ఆయనలో ఎప్పుడు నేరస్తునిగానే మనం పరిగణించకూడదు. కాబట్టి అతనిలో మార్పును చూడాలి అనేటువంటి అంశాలను గురించే ఆనాటి పట్టణంలో మనకు ప్రభువు చెప్తున్నాడు. అంటే ప్రతి మనిషిలో కూడా మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు ఈయన జీవిత విధానం, అంటే ఇందాక మొదటి పట్టణంలో చెప్పినట్టుగా మానవుని యొక్క ఆలోచనలు వక్ర మార్గంలో ఉంటాయి. ఈయన ఒకప్పుడు వక్ర మార్గంలో ఉన్నాడు ఒనేసిము. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క అనుచరులతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, అంటే పౌలు గారితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆయన ఆలోచన విధానం మారిపోయింది. ఆయన ఒక దైవ సేవకుడికి ఉండవలసినటువంటి ఆ లక్షణాలన్నింటినీ కూడా పుణికిపుచ్చుకొని ఉన్నాడు. కాబట్టి ఇతన్ని నువ్వు క్షమించి ఇతన్ని నువ్వు చేర్చుకో, నీ సన్నిధానంలో ఉంచుకో అని చెప్పి ఆయనకు పని ఇవ్వు అని చెప్పేసి అతను ఉత్తరం రాయడం. అదే ఈనాటి 2వ పట్టణం. ఈ తరుణంలో ఈనాటి సువిశేష పట్టణంలోకి మనం అడుగు పెట్టినట్లయితే, సువిశేష పట్టణంలో ప్రభువు మనందరి కూడా ఏమని చెప్తున్నాడంటే, అక్కడ తల్లిని గాని, భార్యని గాని, బిడ్డలను గాని, అన్నదమ్ములని గాని, అక్కచెల్లెలను గాని అందరినీ కూడా పరిత్యజించాలి అని చెప్తున్నారు. మామూలుగా మనకు దేవుని ఆజ్ఞలన్నీ 10, సర్వేశ్వరుని ఆజ్ఞలు 10. 4వ ఆజ్ఞ గట్టి చెప్పండి. తల్లిదండ్రులను గౌరవించుదుగా. కానీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడు దేవుడు? తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను కడకు ప్రాణమునైనను త్యజింపని వాడు నాకు యోగ్యుడు కాడు అంటున్నాడు. అంటే ఇదేమని దాని అర్థము? తల్లిదండ్రులను విడిచిపెట్టమనే కదా? విడిచిపెట్టమనేనా? కాదా? మరేంది? ఆడేమో తల్లిదండ్రులను గౌరవిస్తేనే నీకు బతుకుంటుందిరా బాబు అంటాడు. తల్లిదండ్రుల ఆజ్ఞ అనేది గౌరవించడం అనేది కూడా అది దేవుని ఆజ్ఞ. యు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యువర్ ఎల్డర్స్, సో దట్ యూ విల్ హ్యావ్ అ గుడ్ లైఫ్ అని చెప్పాడు. కానీ ఇక్కడికి వస్తే నీ తల్లిదండ్రులను మిన్నగా ప్రేమిస్తే నువ్వు నా సేవకును పనికిరావు అని చెప్తున్నాడు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని అర్థము తల్లిదండ్రులకు విధేయత చూపించకూడదు అని కాదు. You love your parents, at the same time you should not love more than the God. దేవుని కంటే మిన్నగా నీ తల్లిదండ్రులను ప్రేమించకూడదు. దేవుని కంటే మిన్నగా నీ గర్ల్ ఫ్రెండ్ ప్రేమించకూడదు, నీ బాయ్ ఫ్రెండ్ ప్రేమించకూడదు. దేవుని కంటే మిన్నగా నీ చదువును ప్రేమించకూడదు. దేవుని కంటే మిన్నగా నీ యొక్క ఆభరణాలను ప్రేమించకూడదు. దేవుని కంటే మిన్నగా ఆస్తిపాస్తులను ప్రేమించకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు భూమే లేదు, గుడి చేసుకోవడానికి కూడా ఇల్లు లేదని చెప్పేసి, దేవుడా నాకు ఒక ఇల్లు ఏదో ఒక చిన్న స్థలం దొరికేలా చెయ్యి అని మరి మాతను మొక్కుతారు, యేసును మొక్కుతారు. ఒకసారి ఇల్లు దొరికిన తర్వాత ఇక ఆ ఇల్లు దొరికిన తర్వాత భక్తుడైపోతాడు. ఆ భక్తి బాగా పెరిగినప్పుడు, భక్తి కొంచెం ముదిరిపోయినప్పుడు దేవుడు ఇంకా బాగా అనుకూలంగా ఆయనకు మంచి ఫ్లాట్లు ఇవ్వడమా, లేకపోతే మంచి పెట్టుబడి పెట్టినప్పుడు, మంచి లాభాలు వచ్చినప్పుడు పూర్తిగా దేవుడు అంటేనే మర్చిపోతారు. వాళ్ళు ఏమంటారు, ఒకప్పుడు గుళ్ళ నేనే చేసేవాడిని, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బిజినెస్ స్వామి, ఇప్పుడు టైం లేదు, వీలు కావట్లేదు స్వామి, ఎన్ని పనులు స్వామి, ఎన్ని పనులు ఎక్కువ ఉన్నాయి, అందుకే రాలేకపోతాను. ఒకప్పుడు నీ బతుకెలా ఉంది? ఒకప్పుడు నీకు తినడానికే లేదు, ఒకప్పుడు నీకు ఉండడానికి ఇల్లే లేదు. కానీ ఈరోజు నీకు సకలం దేవుడు నీకు ప్రొవైడ్ చేసిన తర్వాత నువ్వు ఆ దేవుణ్ణే మర్చిపోతున్నావు. అలా చేస్తే దేవుని సేవకు అర్హులు కాడు. అది దాని అర్థం. ఈరోజు దేవుడు తల్లిని కానీ, బిడ్డని కానీ, తండ్రి ఆస్తిపాస్తుల్ని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు అర్హుడు కాడంటే దాని అర్థం ఏంటంటే,
ఆస్తిపాస్తులు లేకుండా పేదోడు మాదిరిగా బిచ్చం ఎత్తుకొని బతకలని కాదు. అన్ని కావాలి మనకి, కానీ అన్ని లిమిట్లో ఉండాలి. భార్య పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రాదులు అందరూ అవసరమే, కానీ అందరూ కూడా లిమిట్లో ఉండాలి. భార్య భర్తలు ఉన్నారనుకో, భార్య గుడికి వచ్చేటప్పుడు భర్త మందు దాకొచ్చి, ఇప్పుడు నువ్వు గుడికి పోయే సమయమా, నేను ఇంట్లోకి వస్తే నాకు ఇప్పుడు ఏమంటే బీఫ్ కావాలి, లేదా చికెన్ కావాలి, నాకు ఎగ్ ఫ్రై కావాలి, నాకు ఇప్పుడే చేసి పెట్టు, గుడికి వద్దు ఏమొద్దు. ఎవడు రమ్మన్నాడు గుడికి? ఎవడన్నా నీకు గుడికాడ ఉన్నాడా? ఇట్లాంటి మాటలు మాట్లాడారు ఉన్నారా లేరా? ఉంటారు. అంటే అది ఆ సమయంలో నా భర్త తిడుతున్నాడనో, నా భర్త అవమానిస్తున్నాడనో, ఈ గుడి వద్దు ఏమొద్దు, గుడికి పోవడం వల్ల నాకు కష్టాలు వచ్చిందని చెప్పి నీవు అప్పుడు నీ భర్త మాట విని గుడికి నువ్వు డుమ్మా కొట్టావా, అప్పుడు నీవు దేవునికి దూరం అయిపోతున్నావు. అలాంటి సమయంలో నీ భర్తను కూడా పరిత్యజించండి, అదే చెప్పేది ప్రభు. అంటే మీరు ఇప్పుడు మీ భార్య భర్తలు కొట్లాడుకోకడని కాదు, దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం అంత కఠినంగా ఉందన్నమాట. అంటే కొన్ని సందర్భాల్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు పూజ సమయంలో పూజకి రాకుండా వాళ్ళు ఎక్కడికి పోతారు? సినిమాలకు, టీవీ చూసుకుంటాను, ఒకవేళ గుళ్ళకి వచ్చిన తర్వాత రీల్స్ చూసుకుంటాను, ఆ విధంగా ఉంటారు. అప్పుడు ఏంటి, నువ్వు గుడిలోకి వచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు రీల్స్ చూస్తున్నావంటే నీకు వాక్యము నీకు సరిగా అర్థం కావట్లా. నువ్వు వాక్యం కంటే మిన్నగా నువ్వేం చూస్తున్నావు? రీల్స్ చూస్తున్నావు. వాక్యం కంటే అంటే దేవుని కంటే మిన్నగా నువ్వు ఆ యొక్క సెల్ ఫోన్లో నువ్వు అడిక్ట్ అయిపోయినావు, ఆ యొక్క మీడియాలో అడిక్ట్ అయిపోయినావు. అప్పుడు నీవు దేవుని సేవకు యోగ్యుడు కావు. అది ప్రభు చెప్పేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు వాక్యం మనకు సరిగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ఏ దానికైనా ప్రాధాన్యత ఇచ్చినవంటే అది నేనై ఉండాలి. అందుకే కదా యేసు ప్రభు అంటే దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? సర్వేశ్వరుని మాత్రమే ప్రేమించాలి, డబ్బుని కాదు, భార్యని కాదు. అంటే కొన్నిసార్లు నువ్వు ఎంతమందిలో ఉండు, ఒక కాల్ వస్తుంది అనమాట. ఆ కాల్ వస్తే అందరూ ఆడు మాయమైపోతాడు, అబ్బాయి మాయమైపోతాడు, అమ్మాయి మాయమైపోతాడు. అంటే ఏంటి? నీకు ఆ కాల్ అంత ఇంపార్టెంట్. నువ్వు ప్రేయర్లో ఉండు. ఇక్కడ మనోళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక కాల్ వచ్చిందంటే నువ్వు ప్రేయర్ ఉండి ఏమన్నా ఉండు, బయటికి వెళ్ళి ఇదిగో నేను ప్రేయర్లో ఉన్నాను, నేను ఈ సమయం వరకు ఉన్నాను. నేను ముఖ్యమా, ప్రేయర్ ముఖ్యమా? లేదు నువ్వే ముఖ్యం. సరే పా. ఇక ఆడనే ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆడ ఫోన్ మాట్లాడుతుంటారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత లోపలికి పోతారు. అంటే ఇక్కడ కొంతమంది గుడికి వచ్చేది ప్రార్థన చేసుకోవడానికి కాదు, గర్ల్ ఫ్రెండ్తో ఫ్రీగా మాట్లాడుకోవడానికి. అంటే ఇక్కడ అట్లాంటి వాళ్ళని కాదు, నేను మామూలు చెప్తున్నాను, నేను టౌన్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా మంది యూత్ ఇదే చేస్తుంటారు. కేవలం సైట్ సీయింగ్ కోసం వస్తారు గుళ్ళకి. సైట్ సీయింగ్కే, ఆడ చూసేది అందరిని చూసుకోవడము, పలకరించడం, హాయ్ బాయ్ చెప్పడం, దానికోసమే వస్తారు గుడికి. కాబట్టి ప్రియమైన సహోదరి, అది అలా చేస్తే నువ్వు దేవుని సేవకు అర్హుడు కావు, దేవుని బిడ్డగా ఉండే అర్హత నీకు లేదు. అది ఈరోజు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనకేం చెప్తున్నాడంటే ప్రభు ఈనాటి ఈ పట్టణం ద్వారా ఈ శిష్యులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మనకు ప్రభు ఏం చెప్తుంటే విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం కలిగి జీవించడం అంటే ఏంటంటే, హెబ్రీయులకు రాసిన లేఖలు మనం చూస్తాం. విశ్వాసం అంటే దానికి మొట్టమొదటి నిర్వచనం ఏంటంటే, ఆయన ఏం చెప్తాడంటే, మనము చూడజాలనటి ఇటువంటి విషయాల యందు నిశ్చింతంగా ఉండడం. ఇప్పుడు యేసు ప్రభు పిలుస్తున్నాడు. యేసు ప్రభు మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు అక్కడ శిష్యుల్ని పిలుస్తున్నాడు. జాలర్ని వాళ్ళని నన్ను అనుసరింపు అంటున్నాడు. వాళ్ళు నన్ను అనుసరింపమంటే తక్షణమే అవన్నీ కూడా వాళ్ళని అక్కడే పడేసి వాళ్ళు ప్రభువుని అనుసరిస్తున్నాడు. అరే ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఎందుకు పిలుస్తున్నాడు, ఈయన మమ్మల్ని రమ్మంటున్నాడంటే మనం ఈయన నమ్ముకొని పోతే మాకు ఇంతకు ఫుడ్ దొరుకుతుందా, మా బ్రతుకులేంటి, ఏమి ఆలోచించాలా, నన్ను అనుసరించు అంటేనే ఆయనతో కలిసి వెళ్ళిపోయారు. అది విశ్వాసం అంటే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే ఫ్యూచర్ ఏమవుతుందో అని మనం భయపడుతుంటాం. కానీ ఈ వ్యక్తులు మాత్రము ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రభు మాటల్లో శక్తి ఉంది, ప్రభు మాటల్లో నాకు మంచి జరుగుతుంది అని ప్రభువు నమ్ముకొని ప్రభు మీద ఆధారపడిపోవడమే అదే విశ్వాసం. కాబట్టి మన క్రైస్తవులుగా మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము మనకు విశ్వాసం కలిగి జీవించాలి.
ఈరోజు ఏం దొరుకుతుందా, ఏం ఫుడ్ తింటామా తినమా, లేకపోతే మాకు ఈడ యేసు ప్రభు నమ్ముకుంటే మాకు మంచి జరుగుతుందా జరగదా, అవన్నీ పక్కన పెట్టాలి. కేవలం ప్రభు మీద మాత్రమే ఆధారపడాలి. అందుకే ఆయన పలు సందర్భాలు ఏం చెప్పాడు, జాలనైనను జోలనైనను పాదరక్షకులైనను నీ వెంట కొనిపోరాదు అన్నాడు. అంటే ఏమని దాని అర్థము, బ్యాగ్ పట్టుకోకు, ఒకటి బ్యాగు, ఒకటి సద్ది మూట. ఇప్పుడు కాపర్లు ఏం చేస్తారు, ఒకటేమో సంఖలో వాటర్ బాటిల్ పట్టుకోవడానికి బ్యాగ్ పట్టుకుంటారు, ఇంకొకటేమో ఒక టవల్ వేసుకొని టవల్లో ఏముంటది, రొట్టెలు అన్నము ఇంకా ఏంటంటే తినేదంతా కూడా ఉంటాయి. ఒకటేమో ఒకదాని పేరు జాలి, ఒకదాని పేరు జోలే. కాబట్టి ఆ రెండింటిని పట్టుకోవద్దు అంటున్నాడు. ఆ రెండింటిని పట్టుకోకపోతే పోయేది అడవిలోకి, ఆ రెండింటిని పట్టుకోకపోతే ఫుడ్ ఎట్లా దొరుకుద్ది అంటే చూడు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు రేపు ఏం దొరుకుతుందో, నాకేం దొరుకుతుందో దొరకదా అనేటువంటి ఆలోచన నీ లేకొచ్చిందంటే నీకు నా మీద నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు నువ్వు నా పని మీద వెళ్తున్నావు కాబట్టి ఫుడ్ విషయం నువ్వు నీ నాటి వరి, అది ప్రభు చెప్పేది. అర్థమైందా? యేసు ప్రభు శిష్యులుగా ఉండవాళ్ళు లేదా దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబము జాలనైనా జోలైనా మీ వెంట తీసుకుపోరాదంటే దాని అర్థం అంటే రేపేం జరుగుతుందో, రేపేం తింటామో అనే దాని గురించి నువ్వు వరి కావద్దు. అది సకలం దేవుడే సమకూరుస్తాడు. కాబట్టి ప్రియమైన అదే విశ్వాసం. కాబట్టి ఈరోజు మనకు మొట్టమొదటిగా ఉండవలసినటువంటి మొదటి లక్షణం విశ్వాసం కలిగి జీవించాలి. వి ట్రస్ట్ ఇన్ ద లార్డ్, వి ఫాలో ద లార్డ్. అంటే మనం నమ్మకం, విశ్వాసం కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనము ఆ ప్రభువుని మనం ఫాలో అవుతాం, ఆయనకు అనుగుణంగా నడుస్తాం. రెండవ లక్షణము అది ఏంటంటే తగ్గింపుతనం. ఎన్ని ఉన్నా కూడా మనం అణిగి జీవించాలి. ఆ తగ్గింపుతనం అనేది మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 26, 28 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ తగ్గింపుతనం అంటే ప్రభు శిష్యులలో ఉండాల్సినటువంటి రెండవ లక్షణం ఏంటంటే, అందరూ ప్రభు చనిపోయిన తర్వాత ఇక నేనే ఇంకా ప్రభు మాదిరిగా ఉంటాను, నేనే నాయకుడిని అని వాళ్ళల్లో చాలా ఆలోచనలు ఉన్నాయి. నేనేమో యూదాయస్కరైతేమో నేనేమో పోషాధికారిగా ఉంటాను, డబ్బులు మూట నా కాడ ఉంటుంది కాబట్టి నేనే మిమ్మల్ని అందరినీ కూడా బిజినెస్ మైండ్ ఆయన అంటున్నాడు. ఇంకా యేసు ప్రభు యొక్క బంధువులు ఎవరు, వాళ్ళు యోహాను యాకోబులు, వాళ్ళేమనుకున్నారు, వాళ్ళ పిన్ని వచ్చి ఇదిగో నీ ఇద్దరు తమ్ములని ఒకరు కుడి వైపున ఒకరు ఎడమ వైపున పెట్టుకోండి అని. అంటే అది ఒక పదవిగా, ఒక అంతస్తులాగా వాళ్ళు అధికారం లాగా భావించారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నాకు సేవకుడుగా ఉండాలంటే, నా పనిలో మీరు శిష్యులుగా ఉండాలంటే, గొప్పవాడిగా ఉండాలంటే మీరు సేవక రూపం దాల్చాలి. మీ గర్వము అంతా పక్కన పెట్టాలి, మీరు పని వాళ్ళుగా పని చేయాలి ఫస్ట్. అందుకే ప్రభు ఏం చేశాడు, మొదటిగా ఆయన చనిపోయే ముందు ఆయనక అందరిని పిలిచి వాళ్ళకి ట్రీట్ ఇచ్చాడు. ఆ ట్రీట్ ఇచ్చేటప్పుడు ఏం చేశాడు, ఆయన ఒక పాత్రను తీసుకొని ఆయన భుజం మీద ఉన్నటువంటి గుడ్డను తీసుకొని నడుం కట్టుకున్నాడు. ఈ వాక్యం బాగా గమనించండి. మనోళ్ళు చాలా మంది టవలేసుకొని పోతుంటారు, దానికి చాలా అర్థం ఉంది. టవలేసుకొని పైన భుజం మీద వేసుకుంటే దానికి ఏం అర్థం ఉంది? పైన భుజం మీద టవల్ వేసుకొని పోతే పెద్దరికానికి చిహ్నం. ఎవరైనా ఒక పెళ్లిళ్ళకి కానీ, ఏదైనా ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ, ఏదైనా బస్సులో పోయినప్పుడు కానీ వాళ్ళు టవల్ భుజం మీద వేశారంటే పెద్దరికానికి చిహ్నంగా ఉంది. అదే టవల్ తీసుకొని నడించి కట్టుకున్నారంటే పని చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారని. ఈ భుజం మీద ఉన్నంత వరకు వాళ్ళు పని చేయరు. ఈ టవల ఇక్కడి నుంచి తీసి వాళ్ళు ఎప్పుడైతే నడించి కట్టుకుంటారో అప్పుడు నువ్వు ఏ పని చెప్పు పని చేస్తాను, పైన ఉంటే జారిపోద్ది కదా, అది నడి కట్టుకుంటే జారిపోదు, ఇక నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని. ఈరోజు ప్రభు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆయన పైన భుజము పైన ఉన్నటువంటి ఈ మెడపట్టిని ఆయన తీసుకొని ఏం చేస్తున్నాడంటే దానిని నడింకి కట్టుకొని మోకరించి శిష్యుల పాదాల దగ్గర కూర్చొని వాళ్ళ పాదాలను కడగడం ప్రారంభించాడు. పాదాలు కడగడం ప్రారంభించడం ద్వారా వాళ్ళు ఏమంటున్నారు, ప్రభు మీరు నా పాదాలు కడగడం ఏంటి అంటే అని చెప్తాడు. ఈరోజు ఇది కానివ్వండి, మీరు ఊరికి చూస్తా ఉండండి అని చెప్తాడు. ఇప్పుడు మీకు అర్థం కాదులే కానీ మళ్ళీ చెప్తానులే అని చెప్తాడు. పాదాలన్నీ కడిగి అయిపోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, నేను ఏ విధముగా అయితే మీ పాదములు కడిగినానో మీరు కూడా ఒకరినొకరు మీ పాదములు కడుక్కోవాలి అంటారు. అంటే మళ్ళీ దానికంటే ముందు ఒక మాట చెప్తాడు, నేను బోధకుడనని ప్రభువుడనని మీకు తెలియను
అయినప్పటికీ కూడా నేను మీ పాదములు కడుగుతున్నా అంటే దాని అర్థం అంటే ఇక్కడ నేను సేవింపబడడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. కాబట్టి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా ఉండాలంటే నువ్వు సేవలు చేయించుకోవడం కాదు, నువ్వు సేవ చేయడానికి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను మిక్కటముగా ప్రేమిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ఈ విధముగా ఈ యొక్క తగ్గింపుతనం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే సేవ చేయాలి అనేటువంటి ఒక మంచి లక్షణం మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, చూడు మరియ తల్లి గాబ్రియల్ సన్మంచుకుడు వచ్చి, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభం, నీకు ప్రభు నీతో ఉన్నారు, నీవు గర్భం ధరించబోతున్నావు అని చెప్పిన తర్వాత ఆమె తెలుసు, ఇదిగో నేను ప్రభువుకు జన్మనిస్తున్నానని. తెలిసిన తర్వాత ఏం చేస్తుంది? మీ చుట్టమ్మకు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది 3వ మాసం అంటేనే పరుగున పోతాంది. అరే నేను మరియ తల్లిని కదా, నేను సాక్షాత్తు దేవునికి నేను జన్మనిస్తున్నాను కదా, నేనెందుకు పోవాలి, నేనెందుకు ఆడపోయి పని చేయాలి అని ఆమె గర్వపడి ఉండొచ్చు. కానీ ఆమె గర్వపల్ల ఆమె ఏం చేసిందంటే పరుగున పోయి ఆమె సేవ చేస్తుంది. కానీ ఎలిజబెత్ అమ్మ గుర్తించింది, ఇదిగో నా ప్రభువుని తల్లి నా వద్దకు రావు. ఈ అమ్మాయి ఎంత చిన్న బాలిక, మేబీ 18 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు. ఆ కాలంలో అంటే ఇంకా నాకు తెలిసి 12 సంవత్సరాలు ఉండొచ్చు. 12 సంవత్సరాల బాలిక ముసలి ప్రాయంలో చావుకు దగ్గరలో ఉన్నటువంటి ఆమె గర్భం ధరించిన ఆమె అంటుంది, నా ప్రభువుని తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. అంత చిన్న బాలికను దేవుని తల్లిగా ఈమె గుర్తిస్తుంది. కానీ ఆ మాత్రం ఏమంటుంది, నేను ప్రభువుని దాసురాలను, నేను ప్రభువుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ఒక పని పిల్లని అంటుంది. ఒక మాటలు చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే. కాబట్టి ఈరోజు ప్రభు బిడ్డలుగా మనం దీవించబడాలంటే అలా తగ్గింపుతనంతో మనం జీవించాలి. అప్పుడే మనము గొప్పవారిగా ఎత్తబడతామనేదే ఈరోజు ఆ 2వ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక 3వ లక్షణము ఏంటంటే, 3వ లక్షణము ఒబీడియన్స్, వినయం గురించి దేవుడు మనకు అక్కడ చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 19వ వచనము. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభువు నన్ను అనుసరింపుడు, మిమ్మల్ని మనుషులు పట్టు వారిగా నేను చేస్తానంటున్నా. యేసు ప్రభువుని వాళ్ళు చూడలేదు, యేసు ప్రభుతో వాళ్ళు మాట్లాడలేదు. ఒకవేళ ముందుగానే చూసినా మాట్లాడినా కూడా దానికంటే ముందు సన్నివేశం ఏం జరిగిందంటే, వాళ్ళు చేపలు పడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రంతా శ్రమ పడ్డారు. పొద్దున వాళ్ళకి చేపలు దొరకలేదు, రాత్రంతా చేపలు దొరకలేదు. వాళ్ళు వచ్చి వలలను సరిచేసుకుంటుంటారు. అదేనా కాన్సెప్ట్? అదే వలలను సరిచేసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి ప్రభు వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఇదిగో మేము ఇంకొంచెం లోపలికి పోయి చేపలు వెయ్యి అంటున్నాం. చేపలు వెయ్యన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము రాత్రంతా శ్రమ పడ్డాము, మాకు ఏ ఫలితం లేకుండా పోయిందంటే, అప్పుడు వాళ్ళు ఇదిగో నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము అని అక్కడ వాళ్ళు వలలు వేసినప్పుడు ఆ వల పిగులునన్ని చేపలు పట్టాయి. వల పిగులునన్ని చేపలు పట్టినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈయన మెస్సయ్య అని అర్థమైంది. అప్పుడు చెప్తున్నారు, ప్రభు అంటున్నాడు, మీరు నన్ను అనుసరించండి అని. అప్పుడు మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని చేపల పట్టలు వాళ్ళుగా చేస్తాను అంటే అక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో నిరుత్సాహంతో, ఎంతో బాధతో రాత్రంతా పనిచేసినాము, వాళ్ళకి ఏం దొరకలేదు. అలాంటి సమయంలో వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అంటే వాళ్ళని పనిచేసేటువంటి మనస్తత్వం వల్ల ఉంది. ఈరోజు ప్రభు ఎవరిని పిలుచుకుంటాడంటే, పని చేసే వాళ్ళని ఖాళీగా ఉప్పర్ మీటింగ్ పెట్టి ఊరికి ఆటపోయే వాళ్ళని ఇట్టపోయే వాళ్ళని కామెంట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళతో ప్రభు మాట్లాడు. ఎవరైతే వాళ్ళ పనిలో నిమగ్నమై ఎవరిని పట్టించుకోకుండా నా పనియే దైవముగా ఎవరైతే భావిస్తారో అలాంటి వాళ్ళతో దేవుడికి పని ఉంది. అలాంటి వాళ్ళని దేవుడు ఇంకా 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 గొప్పగా దీవిస్తాడు. అది కాబట్టి ఈరోజు ఆ ప్రభువు మాట చొప్పున వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళను ఈరోజు మనం గొప్పగా కొనియాడుతున్నాం. కాబట్టి ఈరోజు ఒబీడియన్స్ అంటే ఏంటంటే, చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించటం, గుడ్డిగా నమ్మడం. ఇప్పుడు నాన్నున్నాడు, మీ నాన్న ఉన్నాడు అనుకో, మీ నాన్న ఏదైనా పని చెప్పినారనుకో, ఆ చెప్పిన పనిని ఇక నో చెప్పకుండా పని చేయడం, అదే ఒబీడియన్స్ అంటే. కొంతమంది నో చెప్తారు, మళ్ళీ పోయి పని చేస్తారు. కొంతమంది చేస్తానంటారు కానీ పని చేయరు. నువ్వు ఏ వర్గానికి చెందినడవో నువ్వు ఆలోచించుకోండి.
కాబట్టి ఈరోజు ఒబీడియన్స్ అనేది, ఆ యొక్క వినయం అనేది ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా దానికి ఇంకా నో ఆప్షన్, ఇంకా సెకండ్ ఆప్షన్ ఏమి ఉండదు. ఆ మాటను మనం విధేయించడం, అదే ఒబీడియన్స్. 4వ లక్షణము ఏంటంటే దేవుని ప్రేమ. ఈ వాక్యం మీరు చదవండి దయచేసి. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34-35 వస్తుంది. గట్టిగా చదవాలా. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఈ వాక్యం బాగా క్లియర్. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండొచ్చు, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఆ 2 వాక్యాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక వాక్యంలో దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు, ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ఇదిగో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు అనేది దేవుడు మనకు చెప్పిన మాట. అది ఒక ఆజ్ఞ. పాటిస్తావా నీ కర్మ. కానీ రెండో మాటలు ఏం చెప్తున్నాడంటే, మీరు పరస్పరము ప్రేమ కలిగి జీవిస్తే, ఈ వాక్యం బాగానండి, మీరు పరస్పరము ప్రేమ కలిగి జీవిస్తే ప్రజలు మీరు నా శిష్యులని తెలుసుకుందరు, దేవుని బిడ్డలను తెలుసుకుంటారు. అంటే ఈరోజు ఏం చెప్తుంది నాకు ఈ వాక్యంలో నాకు నచ్చినటువంటి మాట ఏంటంటే, ప్రేమ కలిగి ఉండండి అని అందరూ చెప్తారు, కానీ ప్రభు ఏం చెప్తున్నాడు, ఆ ప్రేమ ఎప్పుడో నీకు మూడు వచ్చినప్పుడు కాదు. కొంతమంది అంతే, మనకి బాగా ఇంట్రెస్ట్ కలిగితే ఇంకా అమ్మను ఇంకా తెగ పొగిడేస్తారు. ఎందుకు? కొంచెంగా మొగుడు అంటే వాళ్ళ భర్త ఏదన్నా డబ్బు తెమ్మను లేకపోతే బంగారం అడగమనో ఏదన్నా అడిగింటే అప్పుడు లేనిపోని ప్రేమ ఉలగబోతుంటారు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ప్రేమ ఎప్పుడో పుడుతుంది, కొంచెం ఎప్పుడో మనకు మన అవసరం ఉంది కాబట్టి మనకు ప్రేమ పుడుతుంది. కానీ అట్ట కాదంట. ప్రభు ఏమంటున్నాడంటే, పరస్పరము మనం ప్రేమించాలి. నువ్వు ఎప్పుడో నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం తీర్చుకోవడం కోసం నువ్వు ప్రేమ చూపుతున్నావు అనుకో, అది దొంగ ప్రేమ అని నువ్వు మీ అమ్మ తెలుసు, మీ నాన్న తెలుసు. అందుకే మనకేం రావు. ప్రభు ఏమంటున్నాడంటే ఈరోజు, పరస్పరము మనం ప్రేమ కలిగి జీవించాలి, అప్పుడు మనము దేవుని బిడ్డలం అవుతామని అది ప్రభు వాక్యము మనందరికి కూడా సెలవిస్తుంది. ఇక 5వ లక్షణం, విట్నెస్ గా జీవించాలి, దేవునికి సాక్షులుగా జీవించాలి. అది మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19 నుండి 20 వచనంలో మనం చూస్తే ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు ప్రపంచమంతటగా నలుమూలల మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున నా పేరిట మీరు జ్ఞానస్నానం ఇవ్వండి అని చెప్తున్నారు. చెప్పి అక్కడ ఒక అభయాన్ని ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఇదిగో నేను మీకు సర్వదా భూ దిగంతముల వరకు నేను తోడై ఉంటాను అంటున్నాడు. మొదటి వాక్యంలో ఆయన ఒక పని ఇస్తున్నాడు. ఆ పని ఏంటంటే, మీరు నా వాక్యాన్ని ప్రకటించండి అని. రెండవ వాక్యంలో ఏమంటున్నాడంటే, మీరు ఆ పనిని చేసి పెడితే నేను మీకు సర్వదా తోడై ఉంటాను. ఆ పనిని చేయకపోతే ఏం లేదు. ఇప్పుడు నీ పని ఏంటి? దేవుడు అప్పగించినటువంటి పని చేయాలి. ఆ పని చేస్తేనే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ పని చేయకపోతే దేవుడు నీ దగ్గరికి కూడా రాడు. అదే చెప్పేది ప్రభు. అంటే ఇప్పుడు జ్ఞానస్నానం ఏమంటే మీరందరు గురువులు కానీ మీరందరూ పోయి జ్ఞానస్నానం, అది కాదు దాని అర్థం. దాని అర్థం ప్రభు వాక్యాన్ని ప్రకటించడం అంటే మంచిగా జీవించడం, ప్రభు లక్షణాలతో జీవించడం. నువ్వు ఉన్న కాడ, నువ్వు ఎక్కడైనా ప్రపంచం నలుమూలలు వెళ్ళండి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లలు వెళ్తున్నారు, ఈ పిల్లలు బోర్డింగ్కి వెళ్తున్నారు. బోర్డు నడుచుకున్నటువంటి ఆ విధానము ఇక్కడ ఈరోజు వచ్చి వాక్యం చదివినారు, అది దేవుడు వాక్యాన్ని ప్రకటించడమే. వాళ్ళు పాటలు పాడే విధానం అయితేనేమి, వాళ్ళు వాక్యం చదివే విధానం అయితేనేమి, అది దేవుని వాక్యాన్ని ప్రకటించడమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, అలాంటప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అదే ఈరోజు దేవుని విట్నెసింగ్ క్రైస్ట్ అంటే ఇంకేదో కాదు, ఇదే. కాబట్టి ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్తున్నాడు. ఇక 6వ లక్షణం ఏంటంటే, మనము సహనం కలిగి జీవించాలి. సహనం కలిగి జీవించాలని అది మనకు అర్థం కావాలంటే మనము 2వ తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయము 10-12 వచనాలు, 10 నుంచి 12 వచనాలు చూస్తే అక్కడ చెప్తుంది ఆ సహనము ఎక్కడెక్కడ ఉండాలి, ఏ సందర్భంలో ఉండాలి అనేది అక్కడ క్లియర్ గా చెప్తుంది. మనం కానీ నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా జీవిత వ్యయమును గమనించి
నా విశ్వాసమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను, నా బాధలను, నా శ్రమను తెలుసుకుంటే. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మన బోధన యందు, మన ప్రవర్తన యందు, మన జీవితమందు, మన విశ్వాసమందు, మన ప్రేమ యందు, అంటే ఒక మాట చెప్పాలంటే అన్ని సందర్భాల్లో మనకు ఓపిక అనేది అవసరం, సహనం అనేది అవసరం. ఎప్పుడైతే ఆ ఓపిక అనేది కలిగి ఉంటారో వాళ్ళకే దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. ఎలిజబెత్ అమ్మ ఏం చెప్తుందంటే ఇప్పటికీ ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రభు దయ నాపై చూపెను, ప్రజలు నా పైన ఉన్నటువంటి ఆ నిందను తీసివేసినంట. అంటే ఆమెకు ఓపిక నశించింది, ఇక నాకు పిల్లలు పుట్టరని ఆమె అనుకుంది. కానీ చివరి అంటే ముసలి ప్రాయంలో కూడా దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. అంటే మనకు ఓపిక అనేది అవసరం. ఆమె ఓపికగా ఎదురు చూసింది దేవుడు మంచి చేస్తాడని. అందుకే మనము గుర్తించాల్సింది ఏంటంటే ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము ప్రార్థించిన సమయంలో మనము దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు. కాబట్టి ఈ రకంగా మనమందరం కూడా ప్రార్థనలో ఓపిక అనేది మనకు చాలా అవసరం. దీన్ని ఇంకొంచెం అర్థం చేసుకోవాలంటే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనంలో కూడా మనం చూస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే దాదాపు యేసు ప్రభు మరణాన్ని జయించిన తర్వాత 50 రోజుల పాటు వారు యేసు ప్రభు అక్కడక్కడ కనపడుతూ అందరికీ కనపడుతుంటారు. కానీ ఈ ప్రాసెస్ లో వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి అవమానాలు, బాధలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొంతమందిని వాళ్ళు చెరసాల్లో పెడుతుంటారు. కానీ ఓపిక్గా 50 రోజులు వాళ్ళు ఉన్న తర్వాత 50వ రోజు ఏం జరుగుతుందో చదువు. 4:31. వారు ప్రార్థింపగా వారు ఉన్న స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి. కాబట్టి ఆ ఓపికతో వాళ్ళు ఉన్నప్పుడు అప్పటి వరకు భయంతో పిరికి పందల్లాగా వాళ్ళు తలుపులు మూసుకున్నటువంటి వాళ్ళకి దేవుడు పవిత్రాత్మ రూపంలో వారందరిపైకి వేం చేసి వచ్చారు. వాళ్ళు పిరుకోళ్ళు, చదువు రాజు, మొరటు వాళ్ళు జాలర్లు, చేపలు పట్టుకున్న వాళ్ళకేం తెలుసు అనుకున్న వాళ్ళే బయటకు వచ్చి అద్భుతాలను చేశారు. బయటకు వచ్చి వారు చనిపోయినటువంటి వాళ్ళని సైతం లేపగలిగారు. వాళ్ళు కుంటి వాళ్ళని సైతము నడపగలిగారు. ఎన్నో 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 అద్భుతాలను వాళ్ళు చేశారు ప్రేమైన సహోదరి సహోదరుల. కాబట్టి మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలంటే మనం ఓపిక పట్టాలి, మనలో మార్పు రావాలి. అప్పుడే దేవుడు మనకు సకలం సమకూరుస్తాడు. సమర్పించుకోవటం, సమర్పణ అనేది చాలా అవసరం. మనల్ని మనము దేవుడికి మనం సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. మనము ఎక్కడ ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఉన్న సమయంలో నీ శరీరం ఎట్లా ఉంది, నీ ఆలోచన ఎలా ఉన్నాయి. అందుకే మనం ఒక పాట పడతాం, తాకుమున కన్నులను నిన్నేనే చూడాలని, తాకుమున నాలుకలను నిన్నే స్తుతించాలి. మనం పాట పడతాం కదా, ఆ పాటను ఊరికి పాడుకోవడం కాదు, అది మన నిజ రూపంలో మనం చూపించాలి. మనము మన మాటల ద్వారా, మన నాలుక ద్వారా, మన కళ్ళ ద్వారా, మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా నీవు ఎక్కడికి పోతున్నావు అది మనం గుర్తించాలి. అందుకే సమస్తాన్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. అదే వాక్యంలో చూస్తే మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 20వ వచనంలో అయితేనేమి, లూకా శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనంలో అయితేనేమి అక్కడ ఏం చెప్పబడుతుందంటే జాలరులు పడవలను అక్కడ ఒడ్డున కట్టేసి వాళ్ళు సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని అనుసరించాలని. కాబట్టి వాళ్ళ వలె మనం కూడా సమస్తాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ సమస్తాన్ని విడిచిపెట్టిన సమయంలో మనము ప్రభువుని అంటిపెట్టుకొని జీవించాలి. మనం గుడిలో ఉన్నా కూడా మనము అన్నిటినీ, గుడిలో ఉన్న సమస్తం మన గుడిలోకి వచ్చి ఏం వదిలిపెట్టాలంటే ఇంటికాడ ఏం జరుగుతుందో, ఆ టీవీ కట్టేసినా లేదా, లేదా లైట్ ఆఫ్ చేసి వచ్చానా లేదా, గ్యాస్ ఆఫ్ చేసి వచ్చానా లేదా, ఇవన్నీ వదిలేయాలి. మనము పెద్ద పెద్ద వస్తువులు వదిలేయలేం. ఇట్లాంటి చిన్న చిన్న అయినా మనం వదిలేస్తే అప్పుడు మనము ఆ ఉన్న కొద్దిసేపు దేవునికి మన శరీరాన్ని, మన ఆలోచనలు, ఇలాంటి మొదటి పట్టణంలో కూడా చెప్పింది, నీ ఆలోచనలు నువ్వు సక్రమంగా చేయమని ప్రార్థన చేయాలని. కాబట్టి గుడిలో ఉన్నంత కొద్దిసేపు మన ఆలోచనలు పవిత్రంగా ఉంటే చాలు.
దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ విధంగా మనము ఇలాంటి లక్షణాలను విశ్వాసం కలిగి జీవించాలి, తగ్గింపుతనం కలిగి జీవించాలి, వినయం కలిగి జీవించాలి, దేవుడికి సాక్షిగా జీవించాలి, సహనం కలిగి జీవించాలి. ఇంకేమున్నాయి? మనము సమస్తాన్ని దేవుడికి మనము సమర్పించాలి. అప్పుడే దేవుడు మనల్ని నూరంతలుగా దీవిస్తాడు. మన కోరికలు మనవులను ఆలకిస్తాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరిని దీవించును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.